ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. మత్తయి 18:20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. తండ్రి అయిన దేవుడు మనిషి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. వారి మధ్యలో ఉందునని చేసిన వాగ్దానం మన వాక్యం. ఆదికాండం 2:18 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ప్రభు తన హృదయంలో అనుకున్నారు. అందుకే స్త్రీని సాటి అయిన సహకారిగా చేశారు. ప్రభు వారి మధ్యలో ఉన్నారు. వారిద్దరు వేరైనప్పుడు సాతానుడు వారిని మోసగించాడు. ప్రపంచ పరిస్థితులే మారిపోయాయి. అందుకే ప్రభు మనతో ఉండడానికై మనలను సహవాసం కలిగి ఉండమన్నారు. 2వ దినవృత్తాంతములు 5:14 వారు కూడుకొని ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకు పరలోకం నుండి దిగి వచ్చారు మేఘంలో. యోహాను 20:19 శిష్యులు భయంతో తలుపులు వేసుకుని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని పలికారు. ప్రభు అయిన యేసు పరమునకు చేరు వరకు వారి మధ్య సంచరించిన సంగతి అపోస్తులు 1:21-22 వ్రాయబడింది. అందుకే సహవాసం కలిగి ఉండండి.